ఎవరైనా 500 సంవత్సరాలు జీవించగలరా? సైన్స్ అండ్ లాజిక్ అనేవి నో చెప్తున్నాయి. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు జీవించడం సాధ్యం కాదు. మానవుడు లేదా ఏ జంతువు కూడా భూమి మీద 500 సంవత్సరాలు జీవించలేవు అని అందరూ నమ్ముతారు. కానీ మన భారతదేశంలో ఇలాంటి ఒక ప్రదేశం ఉంది. ఎక్కడైతే ప్రజలు ఇక్కడ వేల సంవత్సరాలుగా ఎవరో వ్యక్తి జీవిస్తూ ఉన్నారని చెప్తారు. కొన్నిసార్లు శివుడికి నైవేద్యంగా పసుపు అండ్ నూనెను సమర్పించడం కోసం ఆయనే స్వయంగా ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతారంట. చాలామంది ఆయనను చూశామని కూడా చెప్తున్నారు. మహాభారత కాలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడే బ్రతికి ఉన్నాడని ఈ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆ వ్యక్తి పేరే అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు. కానీ అతను చేసిన ఒక చిన్న తప్పు కారణంగా అతను ఒక శాపం పొందాడు. దాని కారణంగా అతను ప్రపంచం అంతమయ్యేంత వరకు ఇక్కడే భూమి మీద నివసిస్తూ తిరుగుతాడంట. ఒడిస్సా, ఉత్తరాఖండ్ అడవుల్లో ఇప్పటికీ అశ్వత్థామ కనిపించాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. జబల్పూర్ నగరంలోని గోరీఘాట్ ఒడ్డున అశ్వత్థామ తిరుగుతూ కనిపించాడు. అక్కడ కొంతమంది స్థానికులు అశ్వత్థామను స్వయంగా తమ కళ్ళతో చూశామని చెబుతున్నారు. అశ్వత్థామ నుదుటి నుంచి నిరంతరం ఇప్పటికీ రక్తం కారుతూ ఉందని వాళ్ళు చెప్పారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇదంతా తెలుసుకుందాం. అశ్వత్థామ అసలు నిజంగా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? అండ్ ఈ కథ నిజమా లేకపోతే ఒక కల్పితమైన కథ? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మహాభారత యుద్ధంలో శత్రువులతో పోరాడిన అనేక మంది యోధులు ఉన్నారు. ఫ్రెండ్స్, మహాభారతం హిందూ మతానికి మూలాధారమైన ఒక గొప్ప కావ్యం. మహాభారతాన్ని మహాకవి శ్రీ గణేష్ రచించారు. రాజ్యం కోసం కౌరవులు అండ్ పాండవులు మధ్య యుద్ధం జరిగిందని వేదవ్యాసుడు చెప్పాడు. ఈ యుద్ధంలో గురువు శ్రీ ద్రోణాచార్య కౌరవుల పక్షాన పోరాడాడు. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాన పోరాడాడు. అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు అని చెప్తారు. అతను మహాభారత కాలంలో జన్మించాడు. ద్రోణాచార్యునికి సంతానం కలగకపోవడంతో అతను హిమాచల లోయలకు తిరిగాడు. అక్కడ అతను తాపేశ్వర్ మహాదేవ్ అనే స్వయంభు లింగానికి పూజ చేసి కొడుకును పొందాడు. అశ్వత్థామ శివునిలో సగభాగమని చెప్తారు. అతను పుట్టిన వెంటనే అశ్వత్థామ పెద్ద స్వరంతో ఒక గుర్రం లాగా అరిచాడంట. ఈ శబ్దం అన్ని దిశల్లో ప్రతిధ్వనించింది. ఈ ప్రత్యేక బిడ్డకు అశ్వత్థామ అని పేరు పెట్టినట్టు ప్రకటించారు. అశ్వత్థామ తలపై ఒక రత్నం ఉంటుంది. అశ్వత్థామ రత్నం అతని పుట్టుక నుంచి అలాగే వచ్చింది. అతను తల్లి పేరు కృపి అండ్ ద్రోణాచార్య. చాలా కష్టమైన జీవితాన్ని అప్పట్లో గడిపేవారు. అశ్వత్థామకు తాగడానికి పాలు కూడా దొరికేవి కావు. అశ్వత్థామ తన బాల్యాన్ని చాలా పేదరికంగా గడిపాడు. అశ్వత్థామ తన స్నేహితుల మధ్య ఉండేటప్పుడు కూడా చాలా కష్టాలు పడినట్లుగా గ్రహించాడు. అతని తండ్రి అశ్వత్థామ పరిస్థితిని చూసి తనకు తానే చాలా నిందించుకున్నాడు. అండ్ అతను మతపరమైన దానం కోసం ఎన్నో గోశాలల చుట్టూ తిరిగేవాడు. కానీ దానానికి ఒక్క ఆవు కూడా కనిపించలేదు. చివరికి తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఆయన ఇంకెవరో కాదు, ద్రుపదరాజు. అతను తన కొడుకు అశ్వత్థామతో కలిసి రాజు ద్రుపదుని ఆస్థానానికి వెళ్ళాడు. కానీ అక్కడ రాజు ద్రుపదుడు కూడా అతన్ని ఆస్థానం నుంచి బయటకు నెట్టేశాడు. అతని పేదరికం తారాస్థాయికి చేరినప్పుడు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కౌరవులు పాండవులు బోధించాడు. పాండవులు కౌరవులతో పాటు అశ్వత్థామకు కూడా ఎన్నో ఆయుధాలు ఇచ్చాడు. ఎన్నో శాస్త్రాలు నేర్పించాడు. ద్రోణాచార్యుడు పాండవులు అండ్ కౌరవులు ఇద్దరికి గురువు. కానీ మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రిలాగే అశ్వత్థామ కూడా పాండవులతో పోరాడాడు. అశ్వత్థామ కౌరవ సైన్యానికి నాయకత్వం వహించి అనేక మంది పాండవ యోధులను చంపేశాడు. రాక్షస సైన్యం ఘటోత్కచు నాయకత్వంపై దండెత్తినప్పుడు కౌరవులందరూ పారిపోయారని చెప్పుకుంటారు. కానీ ఒక అశ్వత్థామ మాత్రమే ఒంటరిగా నిలబడి ఘటోత్కచు కొడుకు అంజన్ పర్వాన్ని చంపాడు. యుద్ధ సమయంలో అతనికి కౌరవుడు లేదా ఇంకా ఏ యోధుడు అవసరం లేదు. కేవలం ఒక అశ్వత్థామే అందరినీ చంపగలరని నమ్మగలిగారు. ద్రోణాచార్యుడు అండ్ అశ్వత్థామ ఒకే సమయంలో పాండవుల సైన్యంపై చాలా భారాన్ని కలిగించి ఉన్నారు. ఇది పాండవులకు చాలా కష్టంగా మారింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఆలోచన చేశాడు. గురుదేవుణ్ణి బలంగా ఎందుకు ఓడించకూడదు అని అనుకున్నాడు. అది కూడా మోసంతో కాదు. నిజానికి ద్రోణాచార్యుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు
పాండవులను అశ్వత్థామకు తప్పుడు వార్తను సమాచారం చేయమని కోరతాడు. ధర్మరాజు యుధిష్ఠిరుడు పాండవుల వాంఛన మద్దతు తీసుకురా అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు యుధిష్ఠిరుడు అశ్వత్థామ అనే ఏడుగును చంపాడు. ఆ వార్త వినగానే అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామను చంపేశారేమో అని అనుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది ఆయుధాన్ని వదులుకున్నాడు. అప్పుడు దుష్టధూమ్నుడు అద్వినియోగం చేసుకుని ద్రోణాచార్యుని తలను నరికేశాడు. ద్రోణాచార్యుని మరణాంతరం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. పాండవులు తమ శిబిరాలలో వియోత్సవాలు జరుపుకుంటున్నారు. మరోవైపు అశ్వత్థామ తండ్రి మరణంతో చాలా బాధపడ్డాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అశ్వత్థామ రాత్రి పాండవుల శిబిరానికి చేరుకొని నానా బిభీష్టం సృష్టించాడు. అశ్వత్థామ ద్రౌపది కుమారులందరినీ చంపేశాడు. ఆ తర్వాత అర్జునునికి కోపం వచ్చి అశ్వత్థామను అనుసరించడం ప్రారంభించాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడి మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఎలా వదిలేయాలో తెలుసు, కానీ అతను తిరిగి తీసుకురావడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతన్ని ఆపడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు తిప్పాడు. తన కుమారులందరినీ చంపిన తర్వాత ద్రౌపది విలపించడం ప్రారంభించింది. అర్జునుడు అశ్వత్థామను పట్టుకొని ద్రౌపది ముందుకు తీసుకొచ్చాడు. ద్రౌపది అశ్వత్థామను క్షమించింది, కానీ కృష్ణుడు అతన్ని క్షమించలేదు. అండ్ చాలా కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుడిపై ఉన్న రత్నాన్ని తీసి కలియుగం చివరి వరకు భూమిపై సంచరించమని శపించాడు. రత్నాన్ని బయటకు తీయగానే అశ్వత్థామ శక్తులన్నీ పోయినట్టు చెప్తారు. అప్పటి నుండి అశ్వత్థామ నుదుటిపై రక్తస్రావం జరుగుతూనే ఉంది. అతని శరీరంపై మహాభారత యుద్ధం యొక్క గాయాలు ఇప్పటికీ మానలేదు. శాపం పొందిన తర్వాత అర్జునుడు అతన్ని అవమానించి శిబిరం నుంచి బయటకు పంపేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల నుంచి 3 యోధులు మాత్రమే మిగిలారు: కృప, కృత అండ్ అశ్వత్థామ. కృప హస్తినాపురానికి, కృతవర్మ ద్వారకకు వచ్చారు. వ్యాసముని అశ్వత్థామకు ఆశ్రమం ఇచ్చాడు. ఇప్పటి నుంచి అశ్వత్థామ మన భూమిపైన సంచరిస్తాడని చెప్తారు. ఒరిస్సా, ఉత్తరాఖండ్ అడవుల్లో ఇప్పటికీ అశ్వత్థామ కనిపిస్తాడనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. జబల్పూర్ నగరంలోని గోరీఘాట్ ఒడ్డున కూడా అశ్వత్థామ తిరుగుతూ కనిపించాడని అక్కడ కొంతమంది స్థానికులు అశ్వత్థామను స్వయంగా తమ కళ్ళతో చూశామని చెప్తూ ఉంటారు. అశ్వత్థామ నుదిటిపై నుంచి నిరంతరం ఇప్పటికీ రక్తస్రావం జరుగుతుందనే ఉంటుందని చెప్పారు. దీనికి అరికట్టడానికి వారి పసుపు అండ్ నూనె కోసం ప్రజలను అడగడానికి వస్తారంట. అశ్వత్థామను ఒకసారి చూసిన తర్వాత వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఆ ఊరి పెద్దల నమ్మకం. మన వేద ప్రకారం ఈ భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న 8 మంది చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకరిగా గుర్తింపబడతారు. అండ్ చాలామంది ప్రజలు ప్రతిరోజు శివలింగంపై తాజా పువ్వులు అండ్ నీటిని సమర్పిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఈ ఘాట్ కోనలో ఎవరిని ఉంచకూడదు అని అన్ని స్థలాలకు కూడా లాక్ చేయబడతాయి. కోట మొత్తం మూసేసి ఉంటుంది. ఎవరైనా అక్కడికి రాగలిగితే అది ఎవరైనా దైవశక్తులు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మొత్తం చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అసలు మీరేమనుకుంటున్నారు? అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా, లేదా ఇదంతా కల్పిత కథేనా? మీ ఒపీనియన్ని తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.